హైవర్స్ వెనకాల తమ్మునేలు ఉందా? ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేసి పెట్టిన తమ్ములేను అది ఇప్పటివరకు ఇవ్వాల. ఈరోజు ఆర్ నారాయణమూర్తి మాట్లాడిన మాటలు చూసి ఖచ్చితంగా ఇద్దామని అనిపించింది. నిజంగా కొంతమంది వాళ్ళు ఏదో కమ్యూనిస్టులు అన్నట్టు, వాళ్ళు ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తాం అన్నట్టు భ్రమలలో ఉండి రియాలిటీ తెలుసుకోకుండా, దేశానికి సంబంధించిన విషయాన్ని అర్థం కాకుండా ఏది పడితే అది మాట్లాడతారు. నా ఫేస్బుక్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కమ్యూనిజం ఫ్రెండ్స్. అనకూడదు కానీ అదేమంటే సెక్యులర్ల ముసుగులో పిచ్చి పిచ్చి ప్రలాపనలు వెళ్తూ ఉంటారు. స్క్రాపనల్ని తీసేస్తే ఇంకొంతమంది మాత్రం ఉన్నారు. ఓకే, గుడ్. ఎప్పుడన్నా ఒకటి తప్పదు, భరించాలి. విషయం ఏంటి? ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి నేను బాగా ఇష్టపడే నటుడు, చాలా చాలా ఇష్టం నాకు ఆయన అంటే. కానీ జగన్మోహన్ రెడ్డి 2019-2024 మధ్య ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఈ నారాయణమూర్తి ఆయనను కలవటం, ఆ తర్వాత కొన్ని విషయాలు మాట్లాడటం ఇవన్నీ చూశాక ఈ ఆర్ నారాయణమూర్తికి కూడా నటించడం తప్ప రియాలిటీలో విషయాలు తెలియట్లేదు బాబు అనిపించింది. బ్రాచులర్గా ఉన్నాడనో సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాను అనుకున్నాను తప్ప ఆయన వల్ల ఇబ్బంది పడలు కూడా ఉన్నారు. అది మొన్న తెలుసు. ఇక మొన్న పవన్ కళ్యాణ్ విషయంలో థియేటర్ ఇష్యూకి సంబంధించినప్పుడు నేను ఆయన కోసం, నారాయణమూర్తి కోసమే పాజిటివ్గా మాట్లాడాను. అప్పుడు కింద కొంతమంది కామెంట్లు పెట్టారు, మీకు అర్థం కావట్లేదా, ఈ నారాయణమూర్తి కూటమి ప్రభుత్వం విషయం చెబుతూ ఉన్నాడు, ఈ నారాయణమూర్తి జగన్ చెంచా, రకరకాలుగా మాట్లాడారు. నేను అప్పుడు కూడా వదిలేశాను. ఇప్పుడు మాత్రం నాకు కోపం ఆగట్ల. ఏమాత్రం బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్నా కానీ ఇలా మాట్లాడరు. ఏమయ్యా నారాయణమూర్తి, దేశానికి సంబంధించి, దేశంలో అంతర్గతానికి సంబంధించి డిఫరెన్స్ తెలియదా నీకు? క్లియర్గా మన విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పాడు, క్లియర్గా మన డిఫెన్స్ వాళ్ళు చెప్పారు. ట్రంప్ పాపం ఉంటే మేము ఆపడం ఏంటారు నాయన, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMO అంటారు, హాట్ లైన్ త్రూ మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఆపండి మహాప్రభు అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు అడిగితే మన వాళ్ళు ఆపారు. అప్పటికి మన టార్గెట్లన్నీ కొట్టిపడేసాం. ఇక పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం ఓన్ చేసుకోవటం కానీ, ఇక పాకిస్తాన్కి సంబంధించేసి వాళ్ళు తాట తీయటం కానీ, ఇప్పుడు ఇవన్నీ వద్దు. మనం డెవలపింగ్ కంట్రీ అండ్ వరల్డ్ వైడ్ చూసుకుంటున్నప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తూనే ఈ పాకిస్తాన్ నుంచి పిచ్చుకొక్క దాన్ని కొట్టాం, చంపకుండా దూరంగా వదిలిపెట్టేసాం. ఇక మన దరిదాపులకు రాదు, వస్తే అప్పుడు చూద్దాం. ఈలోపు ఆపరేషన్ సింధూర్ వచ్చేసి దాన్ని ఏం చెప్తాం, క్లోజ్ అయిపోలే, బట్ స్టిల్ నడుస్తుంది అని కూడా చెప్పున్నారు. ఇన్ని క్లారిటీస్ ఇస్తాం మన వాళ్ళు. ఈ పాకిస్తాన్కి సంబంధించిన పిచ్చ ఇది చేస్తుంటే మన కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకొంతమంది మోడీ అంటే పడిన వాళ్ళు, బీజేపీ అంటే పడిన వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రలాపనలు. ఏమని, ట్రంప్ ఆపాడంటగా వారిని, ట్రంప్ చెప్తే మోడీ యుద్ధం ఆపాడా? యుద్ధం బిల్డప్లు. అసలు యుద్ధం వద్దన్న వాళ్ళు కూడా యుద్ధం ఎందుకు ఆపారు, ట్రంప్ చెప్తే ఆపారా అని ఓవరాక్షన్ చేశారండి. ఏమన్నారండి అసలు వాళ్ళని? ఈ నారాయణమూర్తి ఇప్పుడు అదే అంటున్నాడు, ట్రంప్ చెప్తే పాకిస్తాన్తో యుద్ధం ఆపినాడు నువ్వు, ఇప్పుడు అదానీ అంబానీ కోసం దోచిపెట్టడం కోసం గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళను చంపుతున్నావే కమ్యూనిస్టులు మావోయిస్టులని, వాళ్ళు చర్చలు జరుపుతామన్నారు కదా, మరి ఎందుకు నువ్వు వారితో చర్చ జరపవు? అసలు ఎంత సెన్స్ ఉంది అసలు వీళ్ళకి? ఇదే మావోయిస్టులు దారుణంగా క్లైమర్ మెన్స్ పెట్టారా, అన్నప్పుడు ఏమన్నా అలా బాంబు అటాకులు చేశారా, భూములు పెడతారు చూసారా, దాటిని నాకు సొంత పేరు గుర్తు రావట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు గ్రెనేడ్లు, ఇవే నిన్న టిఫిన్ బాంబులా, ఇలా చెప్పుకుంటూ పోతే అనకూడదు. కానీ ఇదే మావోయిస్టులు ఒకనాడు పెత్తందారుల నుంచి, భూస్వాముల నుంచి పేదవారిని కాపాడిన వాస్తవం. అదో సమాజం మారిందిగా, టెక్నాలజీ పెరిగిందిగా, ప్రజలకు సంబంధించేసి క్వశ్చనింగ్ పవర్ పెరిగింది కదా. అప్పుడు ఏమైంది, నెమ్మదిగా అలవాటు చేసుకున్నారు. అధికారులు ఉన్నట్టు తాట తీస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా అందరికి అవైలబుల్గా ఉంది. ఇప్పుడు కూడా క్లియర్గా హోంమంత్రి అమిత్ షా చెప్పాడు, మోడీ చెప్పాడు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పి, ఎందుకయ్యా అడవులలో ఉంటారు, మీకు టైం ఇస్తామయ్యా, వచ్చి లొంగిపోండి అయ్యా ఆయుధాలతో, మీకు పునరావాసం కల్పిస్తాం, సంతోషం మీరు ఉండేలాగా ఏర్పాట్లు చేస్తామయ్యా అంటే, కాదు కూడా అడవులలోనే ఉండి ఇంకా పోలీసులను చంపుతూ, ఇంకా సిఆర్పిఎఫ్ని చంపుతూ ఇంక వాళ్ళని ఎట్లా ఉపేక్షించాలి చెప్పండి. అందుకే ఆపరేషన్ కగార్ అన్నాడు ఎవరు, అమిత్ షా. 2026 మార్చి నాటికల్లా అసలు ఎవరు ఉండరని చెప్పాడు మావోయిస్టులు. ఇప్పుడు కూడా ఏమన్నాడు, లొంగిపోండి, మీతో చర్చలు జరపం, మీరు అలాగే ఉంటే కాల్పులు ఇంకంతే చంపేస్తాం కూడా చెప్పేశాడు ఓపెన్గానే. ఈ ఆర్ నారాయణమూర్తి వచ్చేసి ఇప్పుడు ఏమంటాడు, వాళ్ళు చర్చలు పిలుస్తుంటే మీరు చర్చలకు రారేంటి అని అంటాడు. ఎవరితో చర్చలు జరపాలి, ఎవరితో? ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళంతా అష్టదిగ్బంధనం అయ్యారు. ఏంటి, ఇప్పుడు వాళ్ళు లొంగిపోవడమే శరణ్యం, లొంగిపోవడం ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షను. ఇప్పుడు వాళ్ళతో చర్చలు అన్నప్పటికీ ఏమైంది, మరలా లాగే కదా. ఆల్మోస్ట్ 2026 ఇయర్ లోపు మావోయిస్టుల వల్ల లేకుండా చేయాలనేది టార్గెట్. దానివల్ల ఏమైంది, చుట్టూతో మొత్తం కేంద్ర బలగాలు, పోలీసులు ఉన్నారు, మధ్యలో మావోయిస్టులు ఉన్నారు.
వాళ్ళకి ఇప్పుడు లొంగిపడడం తప్ప వేరే ఆప్షన్ లేదు, దారి లేదు ఇంకా. ఇటువంటి ఉంటే చర్చలు జరపడం దాంతో ఫులిష్నెస్ ఇంకోటి ఉండిద్దా? చర్చలు జరపడం అంటే మరలా ఏంటి, వాళ్ళ డిమాండ్లు, ఆ డిమాండ్లు కూడా ఏంటి ఇంకేవోటి ఉంటూ ఉంటాయి. సో ఇది అర్థం కావట్లేదు నారాయణమూర్తికి. అదేమంటే అడవులను ఖాళీ చేపించట, ఈ మావిష్ని చంపేసట, అదానికి అమ్మని కట్టబెడతాడట. అదానికి అమ్మని కట్టబెడతాడు చూస్తూ ఉంటారు జనాలు. పోనీ అదాని అమ్మని కట్టబెట్టారా విదేశీలా, ఎక్కడో కదా, పోనీ ఏం కట్టబెట్టారు? డెవలప్మెంట్ కోసమేగా. గిరిజనులు వచ్చేసి అభివృద్ధి చెందుతారు కదా, ఇందులో అసలు నష్టం ఏంటి? బ్రిడ్జిలు కడితే కూలుస్తారు, రోడ్లు వేస్తారు, లేపేస్తారు. వాళ్ళు చదువుకు సంధ్యలో లేకుండా బతుకుతూ ఉంటే వాళ్ళు మీ సైన్యంలో, మీ మావోయిస్టులు బలగంలో చేర్చుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. ఇంకెన్నాళ్ళు ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు? బుర్రా బుద్ధి లేకుండా బతుకుతుంది వాళ్ళు. ఒకప్పుడు మావోయిస్టులు సపోర్ట్ చేసిన వాడిని, ఒకప్పుడు పోలీసు కాదు మావోయిస్ట్ కావాలనుకున్న వాడిని, ఆ తర్వాత సింధూరు సినిమా చూసి రియలైజ్ అయ్యా, అడవులలో కాదు ఉండాల్సింది జనాల మధ్య అని చెప్పేసి. రాజ్యాంగం కల్పించింది, మనకు హక్కులు ఎన్నో ఉన్నాయి. అండ్ ఈరోజు సొసైటీలో మనం క్వశ్చన్ చేసే పవర్ ఉంది మనకని చెప్పేసి. ఇన్ని తెలుసుకోకుండా గుడ్డెది షేలా పడ్డట్టు అదాని అంబానీ కోసం మావోయిస్టులు చంపుతున్నారు. బుర్రా బుద్ధి ఉందా? పోలీసులు వీళ్ళమ్మ మొగుడు చంపాడా? మరి పోలీసులు ఎవరు చంపాడు? పోలీసులు మన బిడ్డలు కాదా? కేంద్ర బలగాలు మన బిడ్డలు కాదా? ఎంతమందిని ఘోరంగా చంపారండి వీళ్ళు అసలు. ఇది ఆలోచించండి నారాయణమూర్తి. తర్వాత మొన్న కూడా కొంతమంది ఇదే డైలాగ్ కొట్టారండి. పెహల్గామ్ అటాక్లో బైసరన్ లోయలో హిందువా కాదని చెక్ చేసి మరి వచ్చినోడు వెళ్ళి మోడీకి చెప్పుకొని చెప్పేసి ఆడలను వదిలిపెట్టి వాళ్ళ మొగులని చంపారే, అటువంటి వాళ్ళు టెర్రరిస్టులు అని తెలుసు, జైషే మహమ్మద్ బ్యాచ్ అని తెలుసు. అండ్ ఇటువంటి మూమెంట్లో వారితో చర్చలేంటి? వాళ్ళతో చర్చలు జరిపారా? పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ అని అటాక్ చేయడానికి ముందు వద్దు వద్దన్నది వీళ్ళే. వన్స్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేశాక పాకిస్తాన్ మొత్తం గెలవండి, యుద్ధం కంటిన్యూ చేయండి అని వాగింది వీళ్ళే. నోటికి ఎంత వస్తే అంత వాగింది వీళ్ళే. మళ్ళీ ఏమన్నారు? టెర్రరిస్టులు అని తెలుసు ఏంటి, మరి వాళ్ళతో చర్చలేంటి? అరే నాయన, ఇప్పుడు మన దేశంలో మావోయిస్టులు ఒకచోటే ఉన్నారు, అష్టదిగ్బంధనం చేశారు, వారిని అంతం చేసేయచ్చు, ఏదో లొంగిపోతే పునరావాసం కల్పించవచ్చు. ఈ టెర్రరిస్టులు అనేవి ఎక్కడ ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నారే, ఎక్కడెక్కడో ఉన్నారే. అలాంటప్పుడు ఇంకేం చేయగలం మనం? వాడు ఎదవ, దుర్మార్గుడు, నీచుడు, క్రూరుడు అన్నప్పుడు, ఒకరిని చంపితే ఇంకో 100 మంది పుట్టుకొచ్చేలా ఉన్నప్పుడు చర్చలు జరిపి ఏంట్రా మీ బాధ ఏంట్రా, మీకేం కావాలరా, మీరు ఇంకా తోక జడిస్తే కట్ చేస్తారని చెప్పేసి బెదిరించడానికి కోసం చర్చలు కావచ్చు. అది పాకిస్తాన్తో. మరలా ఈ టెర్రరిస్టులు డైరెక్ట్ చర్చలు కాదే, పాకిస్తాన్తో చర్చలు. అది కూడా ఎలాగా? డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, మిలిటరీ రిలేటెడ్ చర్చలు. బేసిక్ నాలెడ్జ్ ఉండదు, బుర్రా బుద్ధి పనిచేయదు. అధికారంలో ఉన్నాడు బీజేపీనే తిట్టేద్దాం. అరే డిఫెన్స్ మనోళ్ళు రానా సరే లేదు, బీజేపీ చెప్తాలు చేస్తున్నారు, మోడీ చెప్తాలు చేస్తున్నారు. దేశం మీద విషం జిమ్ముతూ బురద జల్లుతూ ఎంత దరిద్రంగా ఉంటారు మీరు. అదేమంటే టెర్రరిస్టులకు మావోయిస్టులకు తేడా తెలియదు. అండ్ మన దగ్గర ఉన్నటువంటి పోలీసులు కేంద్ర బలగాలను చంపినటువంటి వీళ్ళని మళ్ళీ కాపాడాలంటారు. గిరిజన ప్రాంతాలు డెవలప్ అవుతున్నారంటే మాకు వద్దు అంటారు. ఏం బతుకులరా బాబు మేము, అర్థం కాదు. ఇది నారాయణమూర్తి ఒక్కడిని ఉద్దేశించి అనలా, ఓవరాల్ అందరిని ఉద్దేశించి అంటున్నా. ఇదే నారాయణమూర్తి జగన్మోహన్ హయాంలో ఎన్ని ఘోరాలు ఎన్ని దారుణాలు జరుగుతుంటే ఏపీలో కనీసం నోరెత్తి మాట్లాడలేదు ఈ మనిషి అసలు. అదేంటి ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. సరే నారాయణమూర్తి గారు, నచ్చలా మీరు ఈసారి